ఒక ముస్లిం సంస్థ అయిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ బాబ్రీ మసీదు మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ కాలంలో నిర్మించారు. అందుకు సంబంధించిన వివరాలను మసీదు గోడలపై కూడా గమనించవచ్చు. కానీ రామమందిరాన్ని కూల్చేసి దానిపై మసీదు నిర్మించారని ఎక్కడా రాయలేదు. అందుకే ఆ 2.77 ఎకరాల భూమిని తమకే అప్పగించాలని వాదించింది. వీరికి పోటీగా నిర్మోహి అకారా అనే మరో సంస్థ ఏర్పాటైంది. వీరు ఏమని వాదించారంటే, మా పూర్వీకులు గత 500 ఏళ్ల నుండి అక్కడ ఉన్న రామమందిరంలో పూజలు చేసేవారు. కానీ ఆ ఆలయాన్ని కూల్చేసి దానిపై మసీదు నిర్మించారు. అందుకే ఈ భూమిని రాజా జయసింగ్ శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్టర్ చేయించారు. సో ఈ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ రామాలయాన్ని నిర్మించి పూజలు చేసుకుంటామని వాదించారు. వీరిరువురికి వ్యతిరేకంగా మరో సంస్థ ఏర్పాటైంది. అదే విశ్వ హిందూ పరిషత్. ఈ సంస్థ ఇంతకు ముందున్న దేవాలయంలోనే తమకు పూజలు చేసుకోవడానికి అనుమతించాలని కోరింది. ఇలా అందరి వాదనలు విన్న న్యాయస్థానం విహెచ్పికి పూజలు చేసుకోవడానికి అనుమతించింది. అలా 37 ఏళ్ల పాటు మూతబడిన దేవాలయం తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి.